తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అరే ఏంట్రా ఇది? లేలే, నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది బాబాయ్. ఉద్యోగం వచ్చిందా? ఇంత మంచి వార్త కబుక్కున్నా. అలా చూస్తావేంటే? బల్లమొక్క పట్ల. అలాగే వెళ్ళు. వెళ్తున్నాను. ఉండండి. ఏమైంది నాన్న? అన్నయ్యకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందిరా. రేయ్, ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. ప్రేమ దోమ అని ఏ పట్నం పిల్లవాళ్ళలోనూ పడకు. వాళ్ళని అసలే నమ్మలేము. టైం వచ్చినప్పుడు మంచి పల్లెటూరు పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తా. రేయ్, ఆ కుప్పినంత లాపరా. నీకే కష్టం వచ్చినా అవసరం వచ్చినా నేనున్నాను, సరేనా? అలాగే. తిన్నానా? నాకు కూడా ఒకటి ఇవే. నాకు కూడా. వెళ్ళొస్తాను బాబాయ్. జయం, వెళ్ళరా. వస్తాను రా. అన్నయ్య ఆల్ ద బెస్ట్ రా. పదండి రా. ఒరే రాము, ఆగరా. నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ కమ్మా. నువ్వు హైదరాబాద్ వెళ్ళటం లేదు, లంకకు వెళ్తున్నావు కదా. నాకు తెలుసురా. నేను నిన్ను కనకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు. సరే వెళ్ళు, నీ కోరిక నేనెందుకు కాదనాలి? కానీ ఆ మంగరాజు రాక్షసుడు, ప్రమాదకరమైన మనిషి. నీ ఆశీస్సులుండగా నాకేం కాదమ్మా. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి నాన్న. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏడు బాబు, మీరందరూ యాడికి బయలుదేరారు? పెద్దలంకలో జాతర జరుగుతుంది కదా, దానికి వెళ్తున్నాం. అట్టాగా, చాలా బాగుంటది బాబు, వెళ్ళి చూసిరండి. మీరు డప్పు ఇస్తారా బాబు? డప్పు వాయిస్తాను, దానికి తగ్గ పాట పాడతాను. భూతరాజు అన్నా, వాడుకో 2 బస్తాలు ధాన్యం ఇవ్వరా. రొడ్డేగా. రేయ్, ఓహో, 4 అనుకున్నానులే. రేయ్. ఏందన్నా, అయితే రొడ్డే ఇస్తానులే. అబ్బా ఒరేయ్, ఏదో ఒకటి చేయరా, నన్ను చంపా. సరే 4 2 6 ఇస్తానులే. పదరా. నమస్కారం అండి. పేరేంటి? రాము. ఏ ఊరు? యూరే. ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. ఇక మీద చూస్తారులేండి. సర్లే, ఏం చేస్తావు? డప్పు వాయిస్తానండి. పోయేళ్ళ తర్వాత నువ్వు వెళ్ళి వరుసలో నిలబడు. అలాగే. అరే వీళ్ళకే అయ్యా, రెండేగా. 4 దోసేరా కళాకారులు వాడు పాపం. దండాలండి. భలే వాయించావురా. దండాలండి. లే, 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 లే. దండాలు. ఇప్పటిదాకా అందరికి నాకు నచ్చింది ఇచ్చాను. ఇప్పుడు నీకేం కావాలో అడిగిచ్చేస్తాను. అడుగు, రాజుగారు ఏదైనా ఇచ్చేస్తారు. మీది నాకేం వద్దండి, నాదే మీ దగ్గర ఉంది, అది ఇప్పించేస్తే చాలండి. నీది నా దగ్గర ఉండటం ఏంట్రా? ఏంటది? 25 ఎకరాల పొలం అండి. 25 ఎకరాలా? ఆ, ఎవరు నువ్వు? వీరభద్రం గారు కొడుకునండి. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. కాదండి, వీళ్ళందరి ముందు ఇస్తాను అని మాట ఇవ్వండి, అప్పుడు వస్తాను. సరే ఇస్తా, ఇంటికి రా. దండాలండి. ఈ నక్క వినియాలొద్దు. అయ్యా 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 అయ్యా, వాడు వస్తున్నాడయ్యా. ఎవడ్రా వాడు? వాడేనయ్యా, వాయించాడే డప్పు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, అందరూ ఇంట్లోకి వెళ్ళండి. నమస్కారం అండి. వచ్చావా సోరయ్య? అయ్యా, ఇవిగో కాగితాలు. కాగితాలు లెక్కలు అన్నీ చూశాను. మీ నాన్న పొలం 25 కాదు, 5 ఎకరాలే. కాదండి, 25. నాకు తెలుసు. ఏయ్, ఏం వాగుతున్నావు? రాజుగారు అంటే ఎవరనుకున్నావు? సత్య హరిశ్చంద్రుడి వంశం. ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు, నిజమే వస్తుంది. ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ లైస్. ఏంటి ఏంట పని? తాతగారికి తెలిస్తే చంపేస్తారు. అసలు నువ్వు వీరభద్రం కొడుకు అని నమ్మకం ఏంటి? నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి? 20 ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారు తుపాకీతో కాల్చారండి. ఆడుతుంటే రైతే అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి. మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది.
అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు. లేవండి. అదైనా పుట్టినరోజు నాడిచ్చిన మాట గనక ఇస్తానంటున్నాను. ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా? వ్యవసాయం చేసుకుంటానండి. వ్యవసాయమా? వ్యవసాయం చేస్తాడట్రా ఈడు. అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెళ్ళలేదా? అట్టాగే కాని ఈ కాగితాలు తీసుకెళ్ళి దున్నయ్. భోతరాజు, అన్నా. ఆని తీసుకెళ్ళి ఆ పొలం చూపించు. సరే పద. రేయ్ ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? ఆ. మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వునా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నంది ఏంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? తోపు కోసం. ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానవేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. ఏమండి, ఏమండి, తప్పు అయిపోయిందండి. మీరు రాజుగారే, రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి పెదవా. తీసుకోండి. మేము పట్టుకుంటాం. రా. నిచ్చెనేం చేద్దాం? పనాలను పిలిచి ఇచ్చేద్దామా? మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా? వేద వైద్యాలు నువ్వు పట్టండి, చెట్లు దాచేద్దాం. అలాగే అక్క, పట్టుకోండి. అదిగోనయ్యా ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది, అక్కడి నుంచి అదిగో ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది. ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మరి నా 25 ఎకరాలు? ఇదిగో మళ్ళీ 25 ఎకరాలు అంటావేమయ్యా స్వామి? నీది మొత్తం 5 ఎకరాలే. నన్ను అనవసరంగా ఇరికించు మాకు మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను, రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లయ్యా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమా? నిజమే. ఏంటా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు తెరిచాడు పుయ్యరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా. ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము. నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా కొడుకు నాకు నీ కొడుకా? నాకెప్పుడు ఇచ్చావు? ఇది నాది. ఇచ్చాడు కదా, ఇది నా కొడుకు అయితే. నాది, ఇది నేను ఇవ్వను. ఇది నా కొడుకు పట్టుకోమనిస్తే ఎవరు? అక్క, ఆ కొలను పక్కన చింత చిటికాయలు చాలా బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం అక్క. సరే. అయ్యో, ఆ చెట్టు మీద దయ్యం ఉందే బాబు. ఆ దయ్యం ఎవరో కాదు, మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాడిని చూసి ఎంత కొన్నామని అడిగిందే ఆ పిల్ల. ఆ సంతకెళ్తున్నప్పుడే కదా టూరింటాకి శంకర్రావు కొత్త సినిమా వచ్చిందని చెప్పాడు. అప్పుడు మనందరం ఎగేసుకొని వెళ్ళాము. అది తీరా చూస్తే భూ కైలాస్, భూమి పుట్టక ముందు వచ్చిన సినిమా. అయ్యో రామా, ఏంటి వాగుడు? కాసేపు ఆపరా, మెదడు వాచిపోతుంది. మెదడుబాబు వ్యాధి కనుక్కోవే బాబు. పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు. అదేనే గుర్తులేడు, కొండలరావు. డ్రాయింగులు బాగా వేసేవాడు. వాడి డ్రాయింగ్ చూసి ఏంటందరూ ఎట్లా చూస్తున్నారు? 1 ఆ? 2 ఆ? అక్క, ఇటు సైడ్ మంచి కాయ ఉందక్క, దీన్ని కొట్టు. అక్క ఇటు పండుకాయ ఉందక్క, దీన్ని కొట్టు. ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ. అది కొట్టక్క, అది కొట్టు.
చెప్పిందక్క మళ్ళీ ఏయ్ ఎవర్రా అదే? ఎవరా అది? నువ్వెవరో? ఎవడ్రా నువ్వు? ఆ? ఎవరు అబ్బ సొమ్మని నా పొలంలో కాయలు కొడుతున్నారు? మరి నీ అబ్బ సొమ్మా? జుట్టు పట్టుకుని పై కొమ్మక్క టేలాడి తీస్తే నీ అబ్బ సొమ్మో నా అబ్బ సొమ్మో తేలిపోద్ది. ఏయ్, జుట్టు వదిలు. ఏయ్ మా అక్కను వదులు లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది. ఏంట్రా పడేది? ఏంట్రా జుట్టు పట్టుకుంటున్నావు? జుట్టేంటి మెడ కూడా పట్టుకుంటాను. నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా? ఇది నీ పొలమా? లేకపోతే నీ తాత పొలమా? అవును మా తాతదే. అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి, ఆయనే ఈ పొలం నాకు ఇచ్చాడు. ఇగో కాగితాలు. ఆ, ఆయనిస్తే మాత్రం ఏం చేసుకుంటావు? పంట పండించుకుంటాను. ఇక్కడ పంట పండించుకుంటావా? అవును. ఏంట్రా నువ్వు పండించుకునేది? చెమ్మలో తుమ్మకాయలు, ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు. ఎందుకు పండవు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆ? నువ్వు మగాడివే అయితే నేను ఆడదానో కాదో నీకే తెలుసు. ఏంటిది మీదికి వస్తావేంటి? అక్క నువ్వు అక్క. ఏయ్ మా అక్క అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంట్రా తొక్క. ఆ, ఇక్కడ పంటేస్తే నీకు మిగిలేది అదే. ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా. ఈ పొలంలో బంగారం పండించకపోతే బంగారం దాకా ఎందుకయ్యా? అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు, ఆ, అదొక్కటి తీ, నువ్వు మనిషిని ఒప్పుకుంటా. సరే తీస్తా, చూస్తుండు. ఆ చూస్తా. ఆ చూడు. అయ్యోరామా చూస్తున్నాం కదా. ఆ, ఎళ్ళు పంచుడు. ఆ. అనుకుంటే కానిది ఏమున్నది? ఓయ్ అయ్యరామా, ఓయ్ అయ్యరామా. గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరి తాలూకురా అమ్మాయి? ఆ అమ్మాయి అమ్మాయి ఆ, అమ్మాయి గుర్తొచ్చింది. ఎవరు? కానీ గుర్తురావట్లేదు. యబ్బా. మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి. ఆయన విభీషణుడు అంటాడు. మీ సావెట్లను ఆయనకు బాగా తెలుసు. నోర్మై ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెరుచుకొని నువ్వేం చెప్పావు? అది పర్రభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలదని చెప్పి, పచ్చిగడ్డి కూడా పొలదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేమయ్యా స్వామి? అటు పోయి చూడు, బీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టనే కనుక జరిగితే నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నానో, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పరిస్థితి చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరైంటుందబ్బా? తెలిసిపోయింది. అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మతిమరపడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు. 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను. కనిపెట్టేశాను. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తుకు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలే నీ అబ్బా ఉన్నది. ఆగండ్రా, నువ్వు చెప్పు 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 చెప్పు.
ఏంట్రా చెప్పు చెప్పు చెప్పడానికి వచ్చావు చెప్పు 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 చెప్పాలా నేను ఈడొకసారి ఆడ వస్తాడు ఆడొకసారి ఆడ వస్తాడు నువ్వు ఒకసారి ఆడ వస్తావు ఇట్లా అయితే చెప్పరా చెప్పాలా నేను? పెడతాను చెప్పరా ఆ అమ్మాయి ఎవరో తెలుసా చెప్పరా తెలుసా ఎవర్రా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా ఐసలకిడి ఐసులు అక్కడ మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెవడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక్క నిమిషం అండి. రే రండ్రా. రేయ్, ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలం అయ్యాయి, మేము వెళ్ళవా? వెళ్ళాం. రేయ్! రాము అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అంతే అదే ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా. నాకు ఇచ్చింది 5 ఎకరాలే. నాకు రావాల్సిన మొత్తం 25 ఎకరాలు తీసుకునే వరకు ఈ లంక నుంచి కదలను. మళ్ళీ ఇలాంటి యథవేషాలు వేస్తే ఇంటికి వచ్చి తంతానని మీ మంగరాజు చెప్పండి. అసలు ఎవర్రా మిమ్మల్ని పంపింది? మేమేనా? నీ అబ్బా. అరే ఎదవల్లా. ఒరేయ్, పంపించే ముందు నాకు మాట చెప్పాలని తెలియదురా మీకు? నాన్న ఈసారి మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి చేసిన నిర్వాకం చాలు. అరే, రాజుగారు మనుషుల్ని ఒకడు కొట్టాడని ఈ లంకలో తెలిస్తే ఇప్పటిదాకా ఒంటేరు పోసుకునే పిల్లాడు కూడా రాజుగారు వస్తున్నాడంటే తప్పున ఆపేస్తున్నాడు. ఇక నుంచి ఎత్తుక్కుంటా వచ్చి ఎదురుగుంటా పని గారి చెత్తాడు. మన వాళ్ళు తన్నులు తిన్న సంగతి ఎవరికి తెలియకూడదు. వాడంతు చూస్తా. తేలు కుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా కూర్చోండి. కుట్టించుకున్న దొంగలు కిక్కురు మనకుండా ఉంటారు సరే, కుట్టిన తేరు ఊరుకోవద్దు. ఏంట్రా ఊరుకునేది? సమయం చూసి నేను ఒక బొమ్మకిస్తా. దాంతో వాడికి కపాల మోక్షం జరిగిపోవలసిందే. అక్క నేను కొడతాను. చెప్పు అవతలికి. అక్క భలే కొడుతున్నారు కదా డప్పు. అక్క వెళ్దాం అక్క. వెళ్దాం అక్క. అవునక్క వెళ్దాం. నువ్వా? అవును నేనే. నా డప్పు సౌండ్ వినొచ్చావు కదా. అసలు నువ్వంటే నేను వచ్చేదాన్ని కాదు. నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి పెద్ద రాజుగారి మనోళ్ళ పూసి కొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలే అమ్మా. అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు. ఏమి లేనోళ్లే నీలా ఎగిరిగిరి పడుతూ ఉంటారు. రాజుగారు మనవరాలంట. రాజుగారు వెళ్ళవమ్మా. వెళ్ళు. వెళ్తానులే. వెళ్ళు. అయ్యో రమ్మా, వెళ్తున్నాం కదా. వెళ్ళు.
నడుస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఇట్లా చేసావంటే నేను అసలు వెళ్ళను. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్న ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఏయ్ 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 అదండి. నడుమే ఉయ్యాల నడకే చంపాల నడుమే ఉయ్యాల నడకే చంపాల నడుమే ఉయ్యాల నడకే చంపాల నడుమే ఉయ్యాల నడకే చంపాల. నడుమే ఉయ్యాల నడకే చంపాల నడుమే ఉయ్యాల నడుమే ఉయ్యాల నడకే జంపాల నడుమే ఉయ్యాల నడకే జంపాల నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా, ఇది వాడి పనే. కన్నులు పంచడం కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఇప్పుడు పని మేం చేయడమే కానీ నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంచి చేయి, మా కష్టాలు మాకు ఉన్నాయి. కనబడుతుందిలే, తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా, మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. తెస్తా తెస్తా. రాజుగారు 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 రాజుగారు. నేను And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.